హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అనేక ట్రిక్స్ అవసరం అవుతాయి. వాటిలో భాగంగా 4 ట్రిక్స్ని తెచ్చి ఒకే వీడియోలో చేయాలని నేను అనుకున్నాను. దాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను, ఎందుకంటే ఇవి చాలా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. అందులో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయనేది నా భావన. దాంతో ముందుకు తెచ్చాను. ఒకసారి ఫస్ట్ ట్రిక్ 1 ఏంటంటే స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. అంటే 15 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, అందులో 5తో ఎండ్ అవుతుంది. అది అలాగా 25 స్క్వేరు, 35 స్క్వేరు, 45 స్క్వేర్, ఇట్లాంటివన్నిటిని ఎండింగ్ విత్ 5 ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ని స్క్వేర్ చేయడం ఒక సెకండ్లో పని. ఇది 15 స్క్వేర్ అంటే 15 × 15 రాస్తాం కాబట్టి ఇక్కడ అలాగే 35 స్క్వేర్ని, 45 స్క్వేర్ని, ఇలా మిగతా అన్నిటిని మనం ఎట్లాగా 45 × 45 గాను, 35 స్క్వేర్నేమో 35 × 35 గాను, 15 స్క్వేర్నేమో 15 × 15 గాను, అలాగే మిగతా అన్నిటిని కూడా మనం అదే ప్రకారంగా రాసుకుని చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు వీటిని వివరిస్తా చూడండి. ఇప్పుడు 5 5 × 25 అని చివరి రెండింటిని మల్టిప్లై చేసి వేసేసుకోవచ్చు యూనిట్స్ ప్లేస్. ఇక టెన్స్ ప్లేస్లో సేమ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 1 × 2 అవుతుంది కాబట్టి 225. 15 స్క్వేర్ అంటే 225 అనేది తెలుసు మనకి. అలాగే 35 స్క్వేర్ కూడా సేమ్. 5 5 × 25, 3కి నెక్స్ట్ నెంబర్ వచ్చి 4 కాబట్టి 3 4 × 12 అవుతుంది. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ 1225 అవుతుంది 35 స్క్వేర్. అలాగే 45 స్క్వేర్ తీసుకుంటే చివర 25 వస్తుంది. 4కి నెక్స్ట్ నెంబర్ వచ్చి 5 అవుతుంది కాబట్టి 4 5 × 20 అంటే 2025 అనేది 45 స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. చూసారా ఎంత సెకండ్లో అయిపోతుంది. అలాగే 65 స్క్వేర్ చూసినట్లయితే 6కి నెక్స్ట్ నెంబర్ 7 కాబట్టి 6 7 × మనకి 42 అంటే 4225 అనేది 65 స్క్వేర్ అవుతుంది. అలాగే 105 స్క్వేర్ చేసినప్పటికీ కూడా ఇది ఇట్లాగే ప్రాసెస్. 5 5 × 25, 10కి నెక్స్ట్ నెంబర్ 11 కాబట్టి 10 × 11 110 అవుతుంది. దాని ఆన్సర్ ఆ విధంగా మనం వేసుకోవచ్చు. ఇక ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను, చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలాంటిదే రెండవ ట్రిక్ చూపిస్తా, ఇది చూడండి ఒకసారి. ఇదేం చెప్తుందంటే ఇక్కడ ఒక కండిషన్, యూనిట్స్ ప్లేసెస్ యాడప్ టు 10 అవ్వాలి, అలాగే టెన్స్ ప్లేసెస్ ఈక్వల్గా ఉండాలి. అంటే 73 77 ఈ రెండు మల్టిప్లై చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఒకసారి పరిశీలించండి. ప్రతి దాంట్లోని కూడా అవి రెండు యాడ్ చేస్తే 10 వస్తూ ఉంది కదా. అలాగే రిమైనింగ్ టెన్స్ ప్లేసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఈ సందర్భంలో మనకి ఉపయోగపడే ట్రిక్ ఏంటంటే సేమ్ దీని ముందు లాంటిదే, లాస్ట్ యూనిట్స్ డిజిట్స్ మల్టిప్లై చేసి వేసేసుకుంటాం. అక్కడ అయితే 5 5 × అని వేసుకున్నాం, ఇక్కడ 7 3 × 21 వేసుకుంటాం. ఇంకా 7కి 7 అనేది టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబరు ఈక్వల్గా ఉంది కాబట్టి 7కి నెక్స్ట్ నెంబర్ 8, 7 8 × 56 అంటే ప్రీవియస్ ట్రిక్ లాంటిది ఇది కూడా. ఇక్కడ కూడా సేమ్ 8 2 × 16 వేసుకుంటాం. 2కి నెక్స్ట్ నెంబర్ 3 కాబట్టి 2 3 × 6. అలాగే 107 × 103 తీసుకున్నట్టయితే ఇక్కడ 7 3 × 21, 10కి నెక్స్ట్ నెంబరు 11 కాబట్టి 10 11 × 110. నెక్స్ట్ చూస్తే సేమ్ అదే ప్రాసెస్లో 9 1 × 09, 3కి నెక్స్ట్ నెంబర్ 4 కాబట్టి 3 4 × 12. ఈ విధంగా యూనిట్స్ ప్లేస్లో యాడ్ చేసుకుంటే 10 వచ్చేలాగా, టెన్స్ ప్లేస్కి ఈక్వల్గా ఉంటే ఈ ట్రిక్ని ఇలా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ 3 చూస్తే దీనికి రివర్స్లో ఉంటుంది. టెన్స్ ప్లేసెస్ యాడప్ టు 10, ఇక్కడేమో యూనిట్స్ ప్లేసెస్ యాడప్ టు 10 అనేది రెండో ట్రిక్లో చేసుకుంటే ఇక్కడ టెన్స్ ప్లేసెస్ యాడప్ టు 10 అండ్ యూనిట్స్ ప్లేసెస్ ఈక్వల్గా ఉంటాయి. ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా అలాంటిదే సేమ్ ప్రాసెస్.
అయితే యూనిట్స్ ప్లేసెస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆ ఈక్వల్గా ఉన్నటువంటి నెంబర్ని మనం ఎడిషనల్గా యాడ్ చేసుకోవడం ద్వారా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. యూనిట్స్ ప్లేస్ మల్టిప్లై చేస్తే 4 4 = 16. ఇక్కడ టెన్స్ ప్లేసెస్లో 6 4 = మనకి 24 వస్తుంది. 24 ప్లస్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేసుకోండి, 28 అవుతుంది. అలాగా 2816 అనేది దీనికి ఆన్సర్ అయింది. అలాగే ఇంకోటి చూస్తే ఇక్కడ 8 8 = 64 రాస్తాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 3 7 = 21 ప్లస్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న 8ని యాడ్ చేయండి, 21 + 8 29 అవుతుంది. ఈ విధంగా ఆన్సర్ రాయాలి. అలా ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ని ఉపయోగిస్తాం. 3 3 = 09గా రాసుకోవాలి. అలాగే 8 2 = 16 ప్లస్ యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటే 19 అవుతుంది. అలాగే కిందది కూడా 7 7 = 49, 9 1 = 9 ప్లస్ 7 అనేది మనం ఇక్కడ 16గా రాసుకుంటాం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్స్ అనేవి గుర్తుపెట్టుకుని ఆ సందర్భాలను ఉపయోగించుకోవాలి. ఇంకా ట్రిక్ 4 వచ్చి హౌ టు స్క్వేర్ ఆఫ్ ఎనీ 2-digit నెంబర్ అనేది సింపుల్గా చూద్దాం. ఇదంతా అన్నీ తెలిసినటువంటివే, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకున్నట్టు అవుద్దని చేస్తా ఉన్నా. 64² తీసుకున్నట్టయితే 64 అనేది దేనికి దగ్గరగా ఉంది అంటే దీని యొక్క దగ్గర నెంబరు 60యా 70యా అంటే 60కి దగ్గరగా ఉంది కాబట్టి 60కి దగ్గర అవ్వాలి అంటే దీన్ని ఏం చేయాలి అంటే -4 చేస్తే 60 అవుతుంది. ఎప్పుడైతే -4 చేసామో దాని వాల్యూ మారకుండా +4 కూడా యాడ్ చేసుకుంటాం. +4 యాడ్ చేసుకుంటే 64కి 4 యాడ్ చేస్తే 68 అవుతుంది. ఇదేమో 60 వస్తుంది. అంటే చివరి 0 ఉన్న నెంబర్ చేయడం ద్వారా మల్టిప్లికేషన్ ఈజీ చేయడం కోసం ఇక్కడ డీవియేషన్ అనేది 4గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు యాడ్ చేస్తే 68 వచ్చింది, మైనస్ చేస్తేనేమో 60 వచ్చింది. ఇప్పుడు 68 × 16 మల్టిప్లై చేసి డీవియేషన్ స్క్వేర్ చేసి 2 యాడ్ చేస్తే మనకి సరిపోతుంది. అంటే ఇక్కడ దేనికి దగ్గరగా ఉందనేది మనం నిర్ణయించుకుని ఆ ప్రకారంగా డీవియేషన్ తీసుకోవచ్చు. 60కి దగ్గర ఉంటే 60, 70కి దగ్గర ఉంటే 70. ఇక్కడ 60కి దగ్గరగా ఉంది కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు 60తో 68 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0 రాసుకుంటాం చివరి మామూలుగానే. 6 8 = 48, ఇంకా 4 మిగిలింది. 6 6 = 36 + 4 40 అయింది. ఇప్పుడు దానికి మనం చేయాల్సింది ఏంటంటే డీవియేషన్ ఎంత అంటే ఇక్కడ మనం 4 ఎన్నుకున్నాం కాబట్టి 4² యాడ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. 4² అంటే 16 కాబట్టి 80 4080కి 16 యాడ్ చేస్తే మనకు వచ్చేది 4096 వస్తుంది. ఈ విధంగా స్క్వేర్ చేయడం అనేటటువంటిది చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో ఇదొక మెథడు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే దాన్ని ఎన్నుకోవడం ద్వారా మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 37 అనేది 40కి దగ్గరగా ఉంది అంటే ఏం చేస్తే 40 అవుద్ది అంటే +3 చేస్తే 40 అవుతుంది. అప్పుడు కింద కూడా -3 చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం. అంటే కింద పైన వచ్చి 40 అయింది, కింద వచ్చి 34 అయింది. 4 × 40 × 34ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చి చివరి 0 ఉంది కూడా 0 పెట్టేసుకుంటాం. 4 4 = 16 అంటే మామూలుగా మల్టిప్లై చేసుకుంటాం. 4 3 = 12 + 1 13 అవుతుంది. డీవియేషన్ అనేది 3 కాబట్టి 3² చేస్తాం ఇక్కడ. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 1369 అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా స్క్వేర్లు చేయడం అనేది ఇదొక మెథడ్. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్ అయినా మీకు ఈజీగా ఉండే మెథడ్ని ఎన్నుకొని ఆన్సర్ చేయడమే ఇక్కడ ముఖ్యం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు బాగా ఉపయోగపడతాయని భావనతో ఈ 4 ట్రిక్స్ని ఒక వీడియోలో తీసుకొచ్చాను. ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగానే షేర్ చేయండి 10 మందికి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.